ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులో అంటేనే ప్రకృతి అందాలకు నెలవు. శీతాకాలం వచ్చిందంటే చాలు అందమైన ప్రకృతి సుందర దృశ్యాలు కనువిందు చేస్తుంటాయి. ప్రకృతి సోయగాళ్ళు మరింత అందాలను తీర్చిదిద్దుతాయి. ఈ ఏడాది కూడా చలికాలం రాకతో అల్లూరు సీతారామరాజు జిల్లాలోని మన్య ప్రాంతం అంతా కూడా సరికొత్త సొగసులతో అలరిస్తుంది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మన్య ప్రాంతం అంతా గజగజ వణుకుతోంది. మంచు అందాలతో అరకు చాలా బాగుందంటూ పర్యాటకులు అంటున్నారు. అరకు ట్రిప్ ఫ్యామిలీతో వేసాం, బైక్స్ స్కూటీస్ మీద. కానీ చలి మాత్రం చాలా దారుణం. పిల్లలతో కొంచెం కష్టం, కానీ బాగుంది. ఎంజాయ్ చేయడానికైనా తిరగడానికైనా రావాలి, అందరు ఖచ్చితంగా అరకు రావాలి. ఇప్పుడు అంటే ప్రశాంతంగా హాయిగా ప్రాణం లెగిసి వచ్చినట్టు ఉంది. ఎందుకంటే ఎంత వణికిపోతున్నామో వచ్చినప్పుడు. తెల్లవారుజామున 4 o'clock లెగిసినప్పటి నుంచి చాలా చలి, రూమ్ నుంచి అడుగు ఎట్టలేపాం. కానీ మంటలు రావడం వల్ల చాలా హాయిగా ఉంది మాకైతే, వెచ్చగా కూడా. ఆల్రెడీ తిరిగిసాం అరకు. ఓన్లీ బుర్ర ఒకటి ఉంది బ్యాలెన్స్, అది ఒకటే వెళ్ళాలి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో అరకు ప్రాంతానికి పర్యాటకులు క్యూకడుతున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రకృతి అందాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. ముఖ్యంగా లంబసింగి, వంజంగి, మాదగద, అరకు, చాపరాయి వంటి ప్రదేశాల్లో పర్యాటకుల తాకిడి బాగా పెరిగింది. మంచు అందాలు తిలకించేందుకు తెల్లవారుజామున పెద్ద ఎత్తున వస్తున్నారు. అక్కడ మంటలు కాసుకుంటూ చలి ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ఏజెన్సీలో స్పెషల్ బొంగు బిర్యానీ, బొంగు చికెన్, అరకు తేనె, వలస పూల తోటలు, డ్రాగన్ చెట్లు ఇలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.